తిరుపతి జిల్లా సచివేడు మండలం చెన్నేరి గ్రామంలో సర్వే నంబర్ 8745 ఉన్నటువంటి 5 మందికి చెందిన 50 సెంట్ల వంతున 2 ఎకరాల 50 సెంట్ల భూమిని ఆక్రమించుకుని అక్రమంగా గ్రావెల్ మట్టిని తరలిస్తూ వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్న క్వారీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాధితులు చెన్నేరి క్వారీ వద్ద ధర్నా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పరశురామయ్య, కౌసల్య, వండిబాబు, ముద్దుకృష్ణ పలువురు మీడియాతో మాట్లాడుతూ మా భూముల్లో మా అనుమతి లేకుండా రాత్రులు అక్రమంగా క్వారీ యాజమాన్యం తమిళనాడుకు టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అప్పటి మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సుమారు 98 మందికి 57 ఎకరాల భూములు కూడా మాకు ఇవ్వటం జరిగిందని, అప్పటి నుండి పట్టాల భూమి మా అధీనంలోనే ఉన్నాయంటూ బాధితులు మీడియాకు తెలిపారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్, మైన్స్ అధికారులు, రెవెన్యూ అధికారులు తక్షణం స్పందించి మా భూములు మాకు ఇప్పించాలని, లేని పక్షంలో మాకు చావే శరణ్యమంటూ రోధిస్తున్నారు. ఈ పక్కనే క్వారీ జరుగుతుంది. మేము నైట్లో చూస్తే నైట్ ఎత్తేస్తున్నారు మట్టి. మా ఊరు పంచాయతీలు అడిగితే మీరు అన్న చెప్పుకోండి, మాకు తెలియదు అనేసి అంటున్నారు. ఎవరు ఇచ్చిన ఈ భూమి రాజశేఖర రెడ్డి ఇచ్చినారు. 2002 రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. అప్పట్లాంటి మాకు పట్టాలు కావాలని అడిగితే వాళ్ళ మీద చెప్తారు, వీళ్ళ మీద చెప్తారు. ఇది అన్యాయంగా మా ల్యాండ్ లో మట్టి ఎత్తేస్తున్నారు. ఎన్ని రోజులకి ఎత్తున్నారు? 4 రోజులకి ఎత్తా ఉన్నారు. 4 సంవత్సరాలకి ఎత్తా ఉన్నారు. ఇన్ని ఏళ్ళు కాబట్టి పక్క రాన్నారు. ఇప్పుడు ఆడ క్వారీ కొంచెం లోపల పోయేళ్ళకి నైట్ మా పటా భూములు అక్రమంగా ఎత్తేస్తున్నారు. మాకు తెలిసి వస్తే భూములు మీ అయితే మీరు చూసుకోండి, సర్వేర్ వస్తారు, కొలిచిస్తారు అనేసి అని మాట్లాడుతున్నారు. ఈ భూమి మీదని చెప్పినారు లేదా? మాదేని చెప్పినాం. చెప్తే మీ భూములు అయితే మీరు కొలుచుకోండి, చేసుకోండి అనేసి చెప్పుకోండి. ఇన్ని సంవత్సరాలుగా గొమ్ము ఉండారే, మేము ఎత్తుకుంటాము, మీరేం చేస్తారు చెయ్యండి. నా దాగాల్లో మట్టి ఎట్టేస్తున్నారు సార్. నేను ఏం చేయాలి సార్? ఏ ఊరు మా? రాత్రిలో నిద్రాగారం లేకుండా ఎత్తుకునేస్తున్నారు. చెన్నేరి మాది. ఏ నీ పేరు? కౌసల్య. ఎప్పటి నుంచి జరుగుతుంది ఇది? రాత్రిలోనే ఎత్తుకునేస్తున్నారు. అడిగితే మా మీదకి దౌర్జన్యానికి వస్తున్నారు. ఈ భూమి నీదే అంటున్న పట్టాలు ఉన్నాయా? మాకు పట్టాలన్నీ ఉన్నాయి సార్. మా చేతుల్లో పట్టాలు గిటాలు ఉన్నాయి.